విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం తప్పింది. A1, A2 కన్వేయర్ బెల్ట్లు తెగిపడ్డాయి. కన్వేయర్లు పడిపోవడంతో సింటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం తప్పింది. A1, A2 కన్వేయర్ బెల్ట్లు తెగిపడ్డాయి. కన్వేయర్లు పడిపోవడంతో సింటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, శ్రీనివాస్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ప్రమాదమే జరిగింది. అయితే ఆ సమయంలో షిఫ్ట్ చేంజింగ్ సమయంలో ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. సుమారుగా 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కన్వే బెల్ట్లు ఉన్నాయో ఈ బెల్ట్ల ద్వారా కొన్ని ఐరన్ ఓర్ ని కూడా తరలిస్తూ ఉంటారు. ఈ తరలించే క్రమంలోనే 2 బెల్ట్లు కూడా ఒక్కసారిగా తెగి పడిపోయి ఆ సమయంలో ఎవరు కూడా ఎంప్లాయీస్ లేకపోవడంతో ప్రాణాపాయం అయితే చాలా మంది తప్పింది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది అక్కడ ఈ బెల్ట్ రన్నింగ్ లో కింద పనిచేస్తూ ఉంటారు. నిజంగా తెగిపడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అయితే ఇప్పుడు ఈ తెగిపడటం వలన సుమారుగా 60 టన్నుల మేర ఏదైతే ఉందో స్టీల్ నిలిచిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన రాబోయే ఒక 4 రోజుల పాటు ప్రొడక్షన్ కూడా నిలిచిపోతుందని చెప్పి కార్మిక సంఘాలు కానీ అధికారులు కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పడిపోయిన బెల్ట్ ని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయడానికి చాలా వరకు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడిప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఓవరాల్ గా బ్లాస్ట్ ఫర్నిష్లు కానీ అన్ని కానీ పూర్తి స్థాయిలో పనిచేసే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యే క్రమంలో మళ్ళీ ప్రమాదం జరగడం సో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పెద్ద దెబ్బగానే మనం చెప్పొచ్చు. అయితే కొంతమంది కార్మిక సంఘాల నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు ఇప్పుడు కావాలని దీన్ని ఫిక్స్ చేయడం కోసమే ఇలా చేస్తుంటారనే ఒక అనుమానం కూడా కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దీనికి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి సుమారు 17,000 కోట్లు తీసుకొస్తామని చెప్పి ఒక ప్రతిపాదనని తీసుకురావడంతో పాటుగా సో దీంట్లో పోస్ట్పోన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఒక వాదన ఈ రోజే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇలా చేయాలనే అనుమానాన్ని కూడా కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు విషయాలపైన అధికారులు అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.